జై శ్రీకృష్ణ. వేదాలను 4 భాగాలుగా విభజించినది వేదవ్యాసుడు. వేదాలతో పాటు మహాభారతం, భాగవతం ఇంకా 18 మహాపురాణాలు కూడా రచించారు. సప్త చిరంజీవుల్లో ఈయన కూడా ఒకరు. చేత దేశాన్ని పరిపాలించిన రాజు వసువు. ఆయన వీర్యం యమునా నదీ తీరాలలో పడగా బ్రహ్మశాపం వల్ల చేపగా మారిన అద్రిక అనే అప్సరస గ్రహిస్తుంది. ఆమె ఒక బాబుకి పాపకు జన్మనిస్తుంది. ఆ పాపే మత్స్యగంధి లేదా సత్యవతి. సత్యవతి ఒకరోజు యమునా నదీ తీరాలలో పరాశరుడితో కలిసి వేదవ్యాసుడికి జన్మనిస్తుంది. ఆయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది. ఆయన పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సులకు వెళ్ళిపోతారు. తరువాత భారత వంశంలో ఉన్న వారసులందరూ కూడా నశిస్తున్నారని వేదవ్యాసుని సత్యవతి పిలిపిస్తుంది. ఆయన కర్తవ్యం ఆయన చేసి మళ్ళీ తపస్సులకు వెళ్ళిపోతారు. వేదవ్యాసుడు కేవలం రచయితే కాదు, ధర్మాన్ని నిలబెట్టిన మార్గదర్శి కూడా.